ఓం శాంతి. ఈరోజు మురళి 22/4/2026. मीठे बच्चे, तुम बाप की याद में एकीरेट रहो तो तुम्हारा चेहरा सदा चमकता व खुशनुमा रहेगा. మధురమైన పిల్లలు, మీరు బాబా స్మృతిలో ఖచ్చితంగా ఉన్నట్లయితే మీ యొక్క ముఖము సదా మెరుస్తూ ఆనందముగా ఉంటుంది. प्रश्न, याद में बैठने की विधि कौन सी है तथा उससे लाभ क्या क्या होता है? బాబా స్మృతిలో కూర్చునే విధి ఏంటి మరియు దానివల్ల లాభాలు ఏమేమి ఉంటాయి? उत्तर, जब याद में बैठती हो तो बुद्धि से सब धंधे दूरी आदि की पंचायत को भूल अपने को देही आत्मा समझो. విధి ఏంటి? బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ద్వారా ఉద్యోగ వ్యాపారాలు మొదలైన పంచాయతీ అంతా మరచి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆత్మ అనుకుంటూ కూర్చు. देह और देह के संबंधों की बड़ी जाल है. उस जाल को हप करके देहाभिमान से परे हो जाओ. अर्थात आप मुझे मर गई दुनिया. దేహము మరియు దేహ సంబంధాల యొక్క పెద్ద వల పన్ని ఉంది మన పైన. ఆ వల నుండి ఆ వల అంతటిని సర్ది పెట్టేసి దేహాభిమానం నుండి అతీతమై కూర్చోండి. అనగా మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయింది అన్నట్ల. చనిపోయిన వాళ్ళ కోసం ప్రపంచమే లేదు, చనిపోయింది అన్నట్ల. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఇది విధి యోగంలోకి వచ్చినప్పుడు. जीते जी सब कुछ भूल एक बाप की याद रहे, यह है अशरीरी अवस्था. इससे आत्मा की कट उतरती जाएगी. జీవించి ఉండగానే అన్నీ మరచిపోయి ఒక్క బాబా స్మృతిలో ఉండిపోవాలి. దీన్ని అశరీరీ అవస్థ అని చెప్తారు. ఇటువంటి స్థితి ద్వారానే ఆత్మ పైన ఉన్న తుప్పు తొలగుతుంది. गीत, रात के राही तक मत जाना, सुबह का मंजिल दूर नहीं है. రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరంగా లేదు అని పాట. ఓం శాంతి. बच्चे याद की यात्रा में बैठे जिसको कहते हैं निष्ठा में अथवा शांति में बैठे हैं. పిల్లలు స్మృతి యాత్రలో కూర్చున్నారు. దీన్ని నిష్ఠలో కూర్చోవటం, శాంతిలో కూర్చోవటం అని చెప్తారు. सिर्फ शांति में नहीं बैठते, कुछ कर रहे हैं, స్వధర్మ में टिके हुए हैं. కేవలం శాంతిగా కూర్చొని కూడా లేము కదా, బుద్ధితో ఏదైనా అనుభవం చేస్తూ కూర్చుంటాం కదా. ఏంటది? స్వధర్మం, శాంతిలో కూర్చున్నాం. परंतु यात्रा पर भी हो, ये यात्रा सिखलाने वाला बाप साथ में भी ले जाते हैं. ఇంకోవైపు బుద్ధితో యాత్ర కూడా చేస్తున్నాం, మనం ఖాళీగా లేము. శాంతిగా కూర్చోటం ఒక్కటే కాదు, మౌనంగా లోపల యాత్ర జరుగుతుంది బుద్ధితో. ఈ యాత్ర నేర్పించేవారు బాబా తన తోడుగా కూడా తీసుకుని వెళ్తున్నారు మనకు. वो होते जिस्मानी ब्राह्मण जो साथ ले जाते, तुम हो रूहानी ब्राह्मण. బ్రాహ్మణం का वर्ण अथवा कुल कहेंगे. ఇక్కడ శారీరక బ్రాహ్మణులు పండగ ఉండి తోడుగా యాత్రలో తీసుకుని వెళ్తారు. మీరేమో ఆత్మిక బ్రాహ్మణుల కులము అంటారు దీన్ని. अब बच्चे याद की यात्रा में बैठे और सत्संगों में बैठते होंगे तो गुरु की याद आएगी. పిల్లలు మీరు స్మృతి యాత్రలో కూర్చున్నారు. ఇక్కడ ఇతర సత్సంగాల్లోనైతే గురువులను జ్ఞాపకం చేస్తూ కూర్చుంటారు. గురువు ఆఖరి ప్రవచన సునాయి, ఓ హే సర భక్తి మార్గ్. గురువుగారు వస్తారు, ప్రవచనం వినిపిస్తారు అని ఎదురు చూస్తూ గురువుని తలుచుకుంటూ కూర్చుంటారు. అదంతా భక్తి మార్గము. ఏ యాదికి యాత్ర जिससे వికారం వినాశ होते. కానీ ఇక్కడ చేసే స్మృతి యాత్ర భగవంతుని స్మృతిలో కూర్చుంటాము. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మనమే तुम याद में बैठते हो जंग का तत्कट निकालने के लिए. ఆత్మ మీద ఉన్న జంగు తుప్పు తొలగించుకోవటం కోసం బాబా స్మృతిలో కూర్చుంటారు మీరు. बाप का डायरेक्शन ही याद से कट निकलेगी, क्योंकि पतित पावन मैं ही हूँ. मैं किसी की याद से नहीं आता हूँ. मेरा आना भी ड्रामा में नूंद है.
శివ్ బాబా యొక్క డైరెక్షన్ ఇది, స్మృతి ద్వారా మీ తుప్పు తొలగుతుంది అని. ఎందుకంటే నేనే పతిత పావనుడును కాబట్టి నా స్మృతి చేయటం వలన మీ పాపాలు తుప్పు తొలగుతుంది అని చెప్తున్నారు బాబా. నేను మీరెవరు జ్ఞాపకం చేయడం వలన పిలవడం వల్ల రావట్లేదు. నేను రావడం అనేది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, ఆ సమయానికి నేను వస్తున్నాను అని చెప్తున్నారు శివ్ బాబా. जब पति दुनिया बदल कर पावन दुनिया होनी है, आदि सनातन देवी देवता धर्म जो प्रायलोप है उसकी स्थापना फिर से ब्रह्मा द्वारा करते हैं. పతిత ప్రపంచం మారి పావన ప్రపంచం తయారయ్యే సమయం ఎప్పుడైతే వస్తుందో డ్రామాలో, అప్పుడు బాబా వస్తున్నారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం ప్రాయలోపమైపోయింది కదా, దాని స్థాపన మరలా బ్రహ్మ ద్వారా చేస్తున్నారు బాబా వచ్చి. जिस ब्रह्मा के लिए समझाया है ब्रह्मा सो विष्णु सेकंड में बनते हैं, फिर विष्णु से ब्रह्मा बनने में 5000 वर्ष लगते हैं. ये भी बुद्धि से समझने की बातें हैं. ఆ బ్రహ్మ కోసమే బాబా చెప్తున్నారు బ్రహ్మ సో విష్ణు అవుతున్నారు. మళ్ళీ బ్రహ్మ సో విష్ణు అవడానికి సెకండ్ సమయంలో అవుతున్నారు, ఒక సెకండ్లో అంటే కొద్ది కాలంలో. మళ్ళీ విష్ణు నుండి బ్రహ్మ అవడానికి 5000 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तुम जो शूद्र थे अब ब्राह्मण वर्ण में आई हो. तुम ब्राह्मण बनते तो शिव बाबा ब्रह्मा द्वारा तुमको ये याद किया था, सिखलाते हैं खाद निकालने के लिए. మీరు శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. బ్రాహ్మణులు ఎప్పుడైతే అవుతున్నారో శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్మృతి యాత్ర చేయటం మనకు నేర్పిస్తున్నారు. దీనివలన ఆత్మలో ఉన్న తుప్పు తొలగుతుంది. ये रचना का चक्र कैसे फिरता सो तो समझ गए, इसमें कोई देरी नहीं लगती है. ఈ రచన యొక్క చక్రం అంటే సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఈ జ్ఞానం అర్థం కావడానికి ఏమీ ఆలస్యం కాదు, టైం పట్టదు. अभी है भी बराबर कलीग, वो सिर्फ कहते कलीग की अभी आदि है और बाप बतलाते कलीग का अंत है, घोर अंधियारा है. కలియుగం ఇంకా ప్రారంభంలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ బాబా చెప్తున్నారు కలియుగము అంతిమంలో ఉంది అని. కానీ ఇప్పుడే ప్రారంభమైంది అనుకోవడం ఘోర అంధకారం కదా. బాప్ కేతి తుమ్కో ఇన్ సబ్ వేద శాస్త్రం కా సార్ సమझाता हूं, ఈ వేద శాస్త్రాలన్నింటి సారం మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. तुम बच्चे शुभों को जब यहाँ बैठते हो तो याद में बैठना होता है, नहीं तो माए के तूफान आएंगे. పిల్లలు ఇక్కడ యోగంలో కూర్చున్నప్పుడు బాబా స్మృతిలో కూర్చోవాలి, లేకపోతే మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి బుద్ధి బాబా వైపు పెట్టకపోతే. धीरे धीरे धंधे दोरी तरफ बुद्धि उग जाएगा. ये सब बाहर की पंचायत है ना, బయట వ్యవహారాలు ఉద్యోగ వ్యాపారాలు అటువే బుద్ధియోగం పరిగెడుతూ ఉంటుంది. బాబాని జ్ఞాపకం చేద్దామని కూర్చొని కూడా ఇది బయట ఉండే పంచాయితీ అంటారు కదా. जैसे मकड़ी कितने जाल निकालते सारा हाफ भी कर लेती है, तो देह का कितना प्रपंच है. సాలి పురుగు చూడండి ఎంత వల అల్లుకుంటుంది చుట్టూ, మరియు ఆ వలని మింగేస్తూ ఉంటుంది కూడా. మళ్ళీ సాలిగూడుని గూడు కడుతుంది, గూడుని మింగేస్తూ ఉంటుంది కూడా సాలిపురుగు. అలా దేహం యొక్క ప్రపంచం ఎంత ఉంది, ఒక వలలాగా గూడులాగా. देह का कितना प्रपंच है, काका चाचा मामा गुरु गोसाई कितनी जाल दिखाई पड़ती है. చిన్న మామయ్య తాతయ్య గురువు గోసాయి ఎన్ని రకాల జాలు వల తయారైపోయింది అందరితో. ఓసారి హప్ కన్నీ హే దేశ్ సే అకేలా దేహి బన్నా, ఆ గూడంతా ఇప్పుడు మింగేయాలి మీరు. ఒంటరిగా నేను ఒక ఆత్మ అనే అభ్యాసంలోకి రావాలి. మనిషి శరీరం చూడితే తో సబ్ కుచ్ భూల్ జాతే, ఆప్ మే మర్ గయి దునియా. శరీరం వదిలేరంటే మనుషులు అన్నీ మర్చిపోతారు కదా. అందుకే మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయింది అనుకోండి అంటారు. यह तो बुद्धि में ज्ञान है कि ये दुनिया खत्म होनी है. बाप समझाते जिसका मुख नहीं खुलता है तो सिर्फ याद करो. కేవలం అంటే బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉంది కదా, ఈ ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, అందుకే దీన్ని మరవాలి అని బాబా చెప్తున్నారు. ఎవరైతే నోరు తెరిచి చెప్పలేరో కేవలం బాబానైనా జ్ఞాపకం చేయండి. जैसे ये ब्रह्मा बाप को याद करता है,
कन्या पति को याद करती, क्योंकि पति परमेश्वर हो जाते, इसलिए बाप से बुद्धि निकल पति में चली जाती। ये तो पतियों का पति है, ब्राइड ग्रूम है ना, तुम सब हो ब्राइड्स, भगवान की सब भक्ति करते हैं। బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా లేకపోతే శివ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎవరైనా కన్య తన పతిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, ఎందుకంటే పతియే పరమేశ్వరుడు అని నేర్పిస్తారు అక్కడ. అందువలన పతి వైపు బుద్ధి వెళ్తుంది. లౌకికంలో అమ్మా నాన్న కదా జన్మించి పెంచేవాళ్ళు ఉంటారు, కానీ తండ్రి నుండి బుద్ధి తొలగి పతి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది, పతి యొక్క సంబంధం ఏర్పడేక. ఇక్కడ శివబాబా అయితే పతులకే పతి, మనందరికీ పతి, పెండ్లు కుమారుడు, అతనికి పత్ని, అందరూ మనం పెండ్లు కుమార్తెలు. భగవంతుణ్ణి అందరూ భక్తి చేసి పిలుస్తున్నారు కదా, మరి తప్పిస్తున్నారు కదా ప్రియురాళ్ళే. सब भक्तियाँ रावण के पहरे में कह दिए तो बाप को जरूर तरस पड़ेगा ना. రావణ ఖైదులు అందరు చిక్కుపోయి ఉన్నారు, ఆత్మ ప్రియురాళ్ళందరూ భక్తులందరూ. అందుకని బాబాకు తప్పకుండా మరి దయ కలుగుతుంది కదా, అందుకే దిగి వస్తారు. बाप रहम दिल है, उनको ही रहम दिल कहा जाता है. इस समय गुरु तो बहुत प्रकार के బాబా దయాహృదయుడు కదా. ఈ సమయంలో గురువులు అనేక రకాలు ఉన్నారు, బాబా ఒక్కరికి दयाहृदय అని చెప్తారు. जो कुछ शिक्षा देते हैं उनको गुरु के देते. यहाँ तो बाप प्रैक्टिकल में राजयोग सिखलाती हैं. ఎవరు వచ్చి ఏదైనా నేర్పించారంటే గురువు అని టైటిల్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాక్టికల్గా బాబా అయితే రాజయోగ నేర్పిస్తున్నారు. ఈ రాజयोग किसको दिखलाना आएगा ही नहीं, परमात्मा के सिवाय किसको सिखलाना आएगा नहीं. परमात्मा ने ही आकर राजयोग सिखाया था. फिर उससे क्या हुआ, ఈ రాజయోగం నేర్పటం అనేది పరమాత్మ బాబాకు తప్ప ఎవరికి రాదు. అతడు వచ్చే రాజయోగం నేర్పించారు, ప్రాచీన యోగం అన్నారు దాన్ని. ఆ తర్వాత ఏమైంది, ఈ యుగంతో ఏం ప్రాప్తి పొందారు, ఏ కిస్కో పతా नहीं, ఎవరికి తెలియదు. गीता का प्रमाण तो बहुत देते हैं, छोटी कुमारियाँ भी गीता कंठ कर लेती हैं, तो कुछ न कुछ महिमा होती हैं. बाबा చెప్తున్నారు గీత యొక్క ప్రమాణం నిరూపించటానికి చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ప్రవచనాల్లో. చిన్న చిన్న కుమారీలు కూడా గీత కంఠస్థ చేసేస్తూ ఉంటారు భక్తిలో. వాళ్ళకి ఏదో ఒక మహిమ జరుగుతుంది, అందరూ ఇంత చిన్న వయసులోనే ఇలా ఉపన్యాసాలు ఇస్తున్నారని. అలాగా गीता कोई गुम नहीं हुई है, गीता की बड़ी महिमा है. గీత మాయమైపోలేదు, గీతకు చాలా గొప్ప మహిమ ఉంది. గీతా జ్ఞాన్ సే బాప్ సారీ దునియాకు రిజనేట్ కర్తే. బాబా వచ్చి గీతా జ్ఞానం వినిపించి దీని ద్వారానే మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. తుమ్హారా కాయా కల్పతరు కల్పవృక్ష సమాన్ అథవా అమర్ బనా దేతే హై. మీ యొక్క శరీరాన్ని కల్పతరుగా మార్చేస్తున్నారు బాబా, కల్పవృక్షం సమానంగా, అంటే అమరులుగా తయారు చేసేస్తున్నారు బాబా. तुम बच्चे बाप की याद में रहते हो, बाबा का आह्वान नहीं करते, तुम बाप की याद में रहे अपनी उन्नति कर रहे हो. పిల్లలు మీరు బాబా స్మృతిలో కూర్చుంటారు, బాబాను ఆహ్వానించడం ఒక్కటే కాదు, మీ ఉన్నతి మీరు చేసుకుంటున్నారు. బాబాను ఆహ్వానించడం ఒక్కటే కాదు, దానిలో బాబాను జ్ఞాపకం చేయటం అనేది ఇమిడి ఉంది. దాంతో మీ యొక్క ఉన్నతి మీరు చేసుకుంటున్నారు యోగం ద్వారా అని చెప్తున్నారు బాబా. बाप के डायरेक्शन पर चलने का भी शौक होना चाहिए. हम शिव बाबा को याद करके ही भोजन खाएंगे. బాబా డైరెక్షన్లో నడిచే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటూనే భోజనం చేస్తాను. గోయా శివ బాబాకే సాత్ కాతే, అంటే శివ బాబాని పక్కన పెట్టుకొని తోడుగా బాబా తోడులోనే తింటాను. ఈ ధారణలు చేసుకోవాలి కదా. दफ्तर में भी कुछ ना कुछ टाइम मिलता है, बाबा को लिखते, कुर्सी पर बैठते तो याद में बैठ जाते. ఆఫీస్లో కూడా ఎంతో కొంత టైం దొరుకుతుంది మధ్య మధ్యలో బాబా స్మృతి చెయ్యండి. మొన్న వ్యక్త మురళిలో బాబా ఏం హోంవర్క్ ఇచ్చారు, 12 సార్లు ఫరిస్తా అయ్యే డ్రిల్, 12 సార్లు నిరాకార స్థితిలో సెట్ అయ్యే డ్రిల్ చేయండి అని. కాబట్టి బాబా చెప్తున్నారు ఆఫీస్లో కూడా ఎంతో కొంత టైం కేటాయించండి.
చేస్తూ ఉండండి बाबा स्मृति। बाबा को लिखते हैं, कुर्सी पर बैठते तो याद में बैठ जाते हैं। ऑफिसर आकर देखते हैं, वो बैठे बैठे गुम हो जाते हैं, अर्थात अशरीरी हो जाते हैं। किसी की आंख बंद हो जाती है, किसकी खुली रहती है। బాబాకు ఉత్తరం రాస్తూ ఉంటారంట, కుర్చీలో పెడితే కూర్చుంటాను ఆఫీస్లో, బాబా స్మృతిలోనే ఉండిపోతూ ఉంటాను అని. వారి పైన ఉన్న ఆఫీసర్ వచ్చి చూస్తారు, వీళ్ళు ఏంటి కూర్చొని మాయమైపోయారు, బుద్ధితో ఎక్కడో మాయమైపోతారు, అశరీరి అయిపోతారు. అలాంటి సమయంలో కొంతమంది కళ్ళు మూసుకుంటే ఆ అనుభవాల్లోకి వెళ్తూ ఉంటారు, ఈ ప్రపంచాన్ని మరిచే అనుభవాల్లో. కొంతమంది కళ్ళు తెరిచి కూర్చుంటున్నారు. कोई ऐसा बैठा होगा कुछ भी जैसे देखेगा नहीं, जैसे तुम रहते हैं ऐसे से होता है. కొంతమంది ఎలా కూర్చుంటారు యోగంలో అంటే ఏమీ చూడరు, కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అలాగా అంటే ఈ ప్రపంచం నుండి అయితే మాయమే ఉన్నట్టు సైలెన్స్లో కూర్చుంటారు. ऐसे होता है. बाबा ने रस्सी खींचते और मौज में बैठा है. उनसे पूछेंगे तुमको क्या हुआ, कहेंगे हम तो बाप की याद में बैठे थे. బాబా బుద్ధి యొక్క దారాన్ని లాగేసేవారు, ట్రాన్స్లో వెళ్ళినట్టు వెళ్ళిపోయి మజాలో ఆ మజా అనుభవిస్తూ కూర్చునేవారు పిల్లలు యోగంలో అప్పుడు అంటున్నారు బాబా. యోగంలో ఎవరైతే కూర్చుంటారో కొంతమంది ఎలా వెళ్ళిపోతారు కదా బుద్ధితో ట్రాన్స్లో. ఇంతవరకు ఏం చేశారు, మీకు ఏం అనుభవం అయింది అని అడుగుతూ ఉంటారు కదా చుట్టూ చేరి. కేంగే అంతో బాప్కి యాద్ మే బైఠే, కేవలం బాబా స్మృతిలో కూర్చున్నా నేను అంతే. అదే మీకు ఇక్కడ బాబా అనుభవం చేయించారు, నేనైతే బాబా స్మృతిలోనే కూర్చున్నాను అని సమాచారం చెప్తూ ఉంటారు కదా. बुद्धि में देता है कि हमको जाना है बाप के पास. बाप कहते सोल कॉन्शियस बनने से तुम हमारे पास आ जाएंगे. బుద్ధిలో ఇది ఉంటుంది కదా, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని అవడం వల్లే మీరు బాబా దగ్గరికి చేరుకోగలరు. वहाँ पवित्र होने भी थोड़े ही जा सकेंगे. अब पवित्र बने कैसे, పవిత్రంగా నేను దగ్గరికి వెళ్ళగలరా సతీగంలోకి. మరి పవిత్రంగా ఎలా తయారవ్వాలి, ఓ బాపే బతా సక్తే, మనుష్య బతా నా సకే. అది బాబాయే నేర్పిస్తున్నారు, మానవులు ఎవరు నేర్పించలేరు. तुमने कुछ न कुछ समझा हुआ होगा तो औरों का भी कल्याण करेंगे. మీకేమైనా అర్థమైందంటే ఇతరులకి చెప్పి వాళ్ళు కళ్యాణం చేస్తారు అంటున్నారు బాబా. तुमको कोई का कल्याण करने, बाप का परिचय देने का पुरुषार्थ जरूर करना है. ఎవరి కళ్యాణమైనా చేయాలి, నేను బాబా పరిచయమైనా ఇవ్వాలి అని తప్పకుండా పురుషార్థం చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में भी वो गॉड फादर के याद करते हैं, गॉड फादर रहम करो पुकारने की एक आदत हो गई. భక్తి మార్గంలో కూడా పైకి చూసి ఓ గాడ్ ఫాదర్ అని జ్ఞాపకం చేస్తారు, దయ చూపండి అని అడుగుతూ ఉంటారు. భగవంతుడిని పైకి చూడటం, పిలవడం ఒక అలవాటు అయిపోయింది భక్తిలో అంటున్నారు బాబా. बाप तुम बच्चों को अपने समान कल्याणकारी बनाते हैं. माया ने सबको कितना बेसमझ बना दिया है. బాబా పిల్లలు మనల్ని ఎంతో తెలివైన వారిగా తన సమానంగా తయారు చేస్తున్నారు, కళ్యాణకారిగా విశ్వ కళ్యాణకారిగా తయారు చేస్తున్నారు. కానీ మాయ అందరినీ ఎంత తెలివి తక్కువగా చేసేస్తుంది. लौकिक बाप भी बच्चों की चलन ठीक नहीं देखते तो कहते हैं कि तुम तो बेसमझ. లౌకిక నాన్నగారు కూడా పిల్లలు నడవడిగా బాగలేదంటే ఏమంటారు, నువ్వు తెలివి తక్కువవాడు వచ్చావు నా దగ్గర అని అంటారు కదా. एक वर्ष में बाप की सारे मिल के तोड़ा देंगे. అలాంటి పిల్లలు ఒక సంవత్సరంలోనే తండ్రి ఆస్తని ఎగరేసేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. तो बेहद का बाप भी कहते तुमको क्या बनाया था, अब अपनी चलन तो देखो. మిమ్మల్ని ఎలా తయారు చేసి వెళ్ళాను కదా నేను, ఏమైపోయాను, మీ నడవడి కోసం చూసుకోండి బాబా చెప్తున్నారు. अब तुम बच्चे समझते हैं कैसा वंडरफुल खेल है. भारत का कितना डाउनफॉल हो जाता है, डाउनफॉल ऑफ भारतवासी. బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు ఎలాంటి అద్భుతమైన ఆట నడిచింది, ఇది ఎంత అద్భుతమైన ఆట. భారతదేశం డౌన్ఫాల్ అవ్వడం, పతనావస్థకు వచ్చేస్తుంది. డౌన్ఫాల్ ఆఫ్ భారతవాసి అంటాం కదా దీన్ని. భారతవాసీల పతనావస్థ ఇట్లా చిత్రంలో ఉంది.
అయినా కూడా మేము పతనవస్థకు వచ్చాం అనుకోవట్లేదు. మేము కింద పడిపోయాము, కలిగి తమో ప్రధానంగా అయిపోయామని తెలుసుకోవట్లేదు మనుషులు. భారత్ స్వర్గత అర్థాత్ మనుష్య స్వర్గవాసి తే వహి మనుష్య నరకవాసి. అదే భారత మానవులు స్వర్గంలో ఉండేవారు కదా, ఇప్పుడు అదే భారతీయ మానవులు నరకవాసిగా అయిపోయారు. ఏ జ్ఞాన్ కొయి మే హై నిహి, ఏ బాబా భీ నిహి జానతా థా. ఎవరి దగ్గర లేని జ్ఞానం ఇది, బ్రహ్మా బాబా కూడా తెలిసేది కాదు. శివబాబా వచ్చాకే బ్రహ్మా బాబా కూడా తెలిసింది. अभी बुद्धि में चमत्कार आया है. चौरासी जन्म लेते लेते सीढ़ी तो जरूर उतरनी पड़ेगी, जरूर ऊपर चढ़ने की जगह भी नहीं है. इपड़े बाबा చెప్తున్నారు, ఇప్పుడు బుద్ధిలో చమత్కారము వెలిగింది. స్వర్గవాసిగా ఎలా చేయాలి అందరినీ. 84 జన్మల మెట్లు దిగుతూ దిగవలసే వస్తుంది. పైకి ఎక్కడానికి మన మార్గం లేదు, మధ్యలో ఒకటే రూట్. ఎలా దిగా అలా ఎక్కుతున్నాము. ఉతర్తే ఉడితే పతిత్ బన్నా హై, ఏ బాత్ కోయికి బుద్ధి మే నహీ హై. ఇలా కొద్ది కొద్ది దిగజారుతూ పతితులు అయ్యేదే డ్రామాలో ఉంది. ఇది ఎవరికి కూడా బుద్ధిలో లేదు. बाप ने तुम बच्चों को समझाए, तुम फिर भारतवासियों को समझाते कि तुम सूर्यवंशी थे, अब नरकवासी बने हो. 84 जन्म भी तुमने लिए हैं, पुनर्जन्म तो मानते हैं ना. బాబా చెప్తున్నారు, దిగుతూ పతితులు అవ్వాల్సి ఉంది. భారతీయులు అలా అయిపోయారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో లేనటువంటివి బాబాయే పిల్లలకు అర్థం చేయించారు. భారతవాసీలకు మీరు వెళ్ళి చెప్తారు, స్వర్గవాసిగా ఉండేవారే మీరు ఇప్పుడు నరకవాసీలు అయిపోయారు, మళ్ళీ స్వర్గవాసిగా అవ్వండి అని మీరు చెప్తూ ఉంటారు కదా భారతీయులకు. 84 जन्म भी तुमने लिए हैं, पुनर्जन्म तो मानते हैं ना, तो जरूर नीचे उतरना है. कितने पुनर्जन्म लिए हैं वो भी बाप ने समझाया है. బాబా చెప్తున్నారు, 84 జన్మల కోసం మీరే వినిపిస్తారు అందరికీ. పునర్జన్మనైతే అందరూ ఒప్పుకుంటారు కదా, తప్పకుండా కిందకి దిగాల్సి ఉంటుంది పునర్జన్మలో వచ్చినప్పుడు. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నా అది కూడా బాబాయే మనకు వచ్చి చెప్తున్నారు. इस समय तुम फील करते हो हम पावन देवी देवता थे, फिर रावण ने पतित बना. ఈ సమయంలో మీకు ఇది ఫీల్ అవుతుంది, అనుభవం అవుతుంది. ఒకప్పుడు మేమే పావన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం కదా, మళ్ళీ రావణుడు పతితంగా తయారు చేసేసారు. బాప్కు ఆఖర్ పడానా పడతాయి శూద్ర సే దేవత బనానికి. అప్పుడు బాబా వచ్చి మళ్ళీ శూద్రుల నుండి దేవతలుగా తయారు చేయడం చదివించవలసి వస్తుంది. బాప్కో లిబరేటర్ గైడ్ కైతే పరంతార్థ నీ సమస్తే. బాబాకు మహిమ చేస్తారు ముక్తిదాత మార్గదర్శకుడు అని, కానీ అర్థం తెలియదు మనుషులకి. ఇక్కడే ఉండిపోరు కదా, ఇక్కడ ఖాళీ చేయించైతే పట్టుకెళ్తారు, ముక్తి కలిగిస్తారు బాబా. అभी वो समय जल्दी आएगा जो सबको पता पड़ेगा. देखो क्या से क्या बन गए, ड्रामा कैसे बना हुआ है. किसको स्वप्न में भी नहीं था कि लक्ष्मी नारायण जैसे बन सकते हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇలాంటి సమయం కూడా త్వరగా రాబోతుంది, అందరూ తెలుసుకుంటారు ఆఖరిలో. మీరు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారు, డ్రామా తయారైపోయింది. ఎవరికి కూడా స్వప్నంలో కూడా మనం అనుకోలేదు కదా లక్ష్మీనారాయణలుగా తయారయ్యే అవకాశం వస్తుందని. बाप कितना स्मृति में ले आते हैं. अब बाप से वर्षा लेना है तो श्रीमत पर चलना है. ఎన్నో రకాల స్మృతులు కలిగించి స్మృతిలోకి తీసుకొస్తున్నారు బాబా మనల్ని. బాబా నుండి వారసత్వం కూడా తీసుకోవాలంటే శ్రీమతం పైన నడవాలి అని చెప్తున్నారు బాబా. యాదకి యాత్రకి ప్రాక్టీస్ కర్నీ హై. శ్రీమతం పైన నడవాలి, స్మృతి యాత్ర యొక్క प्रैक्टिस కూడా చేయాలి. तुमको मालूम है कि पादरी लोग पैदल करने जाते हैं, कितना साइलेंस में ऐसे चलते हैं, वो क्राइस्ट की याद में रहते हैं. మీకు తెలుసు క్రిస్టియన్ ఫాదర్స్ కూడాను కాలినడకతో ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటారు, పార్కులో ఎక్కడైనా నడుస్తూ ఎంత సైలెన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు ఒంటరిగా వాళ్ళు కూర్చొని. క్రైస్ట్ యొక్క స్మృతిలో ఉన్నామంటారు వాళ్ళు. उन्होंने क्राइस्ट के साथ लव है, క్రైస్ట్తో వాళ్ళ ప్రేమ అంతా ఉంటుంది. तुम रूहानी पंडों की प्रीत बुद्धि परमपिता परमात्मा के साथ. అదే మీరు ఏకాంతంగా గార్డెన్లోనే ఎక్కడో వాకింగ్ వెళ్తే మీ యొక్క ప్రీతి బుద్ధి పరంప్రియ
పరంపిత పరమాత్మతో ఏర్పడుతుంది కదా అని చెప్తున్నారు బాబా. बच्चे जानते हैं नंबरवार पुरुषार्थ अनुसार कल पहले मुआफिक राजधानी जरूर स्थापना होगी. जितना पुरुषार्थ कर శ్రీమత్ పథ్ చలేంగి. పిల్లలు తెలుసుకున్నారు కదా, నంబర్ వార్ పురుషార్థ అనుసారం కల్ప పూర్వ మాదిరిగా రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పదవి. శ్రీమాత మీద నడిచే పురుషార్థం ఎంత చేస్తారో అంత. बाप तो बहुत अच्छी अच्छी मत देते, फिर भी ग्रहचारी ऐसे पड़ जाते जो श्रीमत पर चलते ही नहीं. బాబా ఎంత మంచి మంచి సలహాలు ఇస్తున్నారు, కానీ మాయా గ్రహచారం కూర్చుండిపోతే శ్రీమత మీద నడవడమే లేదు పిల్లలు అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं श्रीमत पर चलने में ही विजय है, निश्चय में ही विजय है. అయినా కానీ మీకు తెలుసు కదా, శ్రీమతంపై నడవడంలోనే మన విజయం ఉంది, నిశ్చయంలోనే విజయం అనేది ఉంది. बाप कहते तुम मेरी मत पर चलो, क्यों समझते कि ये ब्रह्मा मत देते. हमेशा समझो शिव बाबा राय देते, నేను ఇచ్చే సలహా పైన నడవాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ చెప్తున్నారేమో అని ఎందుకు అనుకుంటారు. శివ్ బాబా మాకు ఇస్తున్న సలహాలను వినండి, ఫాలో అవ్వండి. ఓ తో సర్వీస్కి హీ మత దేంగే, సేవ చేయమనే సలహా ఇస్తారు కదా శివ్ బాబా. పోయి కहेंगे బాబా ఏ వ్యాపార దందా కరు. కొంతమంది అడుగుతారు, బాబా ఇది నా వ్యాపారం, ఈ వ్యాపారం చేయనా వద్దా అడుగుతారంటారు. బాబా పై ఇన్ బాతోं के लिए मत नहीं देंगे, మీ వ్యాపారాల కోసం నేను సలహా ఇవ్వను అంటున్నారు బాబా. बाप कहती मैं आया हूँ पतित से पावन बनाने की युक्ति बताने, ना कि इन बातों के लिए. మీ వ్యాపారాల సంగతులు చూడడానికి నేను రాలేదు, నేను వచ్చాను మీకు పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి యుక్తి చెప్పటానికి అని చెప్తున్నారు బాబా. मुझे बुलाते भी है, हे पतित पावन आकर हमें पावन बनो, तो मैं ये युक्ति बताता हूँ. बहुत सहज మీరు పిలిచింది కూడా దానికే పిలిచాను, పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని. అందుకని నేను వచ్చి అదే యుక్తి చెప్తాను, చాలా సహజం కూడా అది. तुम्हारा नाम ही है गुप्त सेना, उन्होंने फिर हथियार बाण आदि दिखलाए हैं. సహజమైన యుక్తి బాబా మనకు చెప్తున్నారు పావనంగా అవడానికి. ఏంటది? బాబా స్మృతి. మీ పేరే ఉంది గుప్త సైనికులు అని, కానీ గుప్తం అనేది తీసేసి మీకు ఆయుధాలు పెట్టి బాణాలు అన్నీ అలా చూపించేస్తారు, దేవీలు దేవత చిత్రాలు. परंतु इसमें बाण आदि की कोई बात ही नहीं, ये सब है भक्ति वर्ग. కానీ మనం సైనికులైనా బాణాలు పట్టుకునేలా లేవు, గుప్త సైనికులం కదా. ఇవన్నీ భక్తి మార్గంలో కథలు రాస్తున్నారు. बाप आकर सच्चा मार्ग बताते जिससे आधा कर तुम सचखंड में चले जाते. वहाँ दूसरा कोई खंड होता ही नहीं. శివ బాబా వచ్చి సత్యమైన మార్గం మనకు చూపిస్తున్నారు. దీంతో అర్ధకల్ప సత్యఖండానికి వెళ్ళిపోతాం, అలాంటి జ్ఞానం ఇస్తున్నారు బాబా. అక్కడ ఇంకా వేరే ఖండాలే ఉండవు సత్యయుగంలోని. किसको समझाओ तो भी मानते नहीं कि ये कैसे हो सकता है कि सिर्फ भारत ही था. ఎవరికైనా చెప్పినా నమ్మరు, భారతదేశం ఒక్కటే ఉండడం అది ఎలాగవుతుంది అంటారు. क्राइस्ट से 3000 वर्ष पहले भारत स्वर्ग था ना, तब और कोई धर्म नहीं था, फिर झाड़ वृद्धि को पाता रहता है. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో భారతదేశం స్వర్గంగా ఉండేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, మరి అప్పుడు ఇంకే ధర్మాలు లేవనే కదా అర్థం. మాకన్నా ముందు స్వర్గం ఉండేది, దేవతలు ఉండేవారు భారతదేశంలో అని వాళ్ళే చెప్తున్నారు. ఇతర ధర్మాల వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు అప్పుడు లేరు, మాకన్నా ముందు ఉన్న ధర్మం ఏదని వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత వృక్షం పెరుగుతూ వస్తుంది, ఖండాలు భూభాగం పెరుగుతుంది కూడా. तुम सिर्फ अपने बाप को अपने धर्म कर्म को भूल गए हो. కేవలం మీ తండ్రిని మీరు మర్చిపోయారు, మీ సొంత ధర్మం ఏంటి కర్మ ఏంటనేది కూడా మర్చిపోయారు అని చెప్తున్నారు బాబా. देवी देवता धर्म का अपने को समझते तो गंदी चीज़ें आदि कुछ भी नहीं खाते, परंतु खाते हैं क्योंकि वो गुण नहीं, इसलिए अपने को हिंदू कह देते हैं. మేము దేవతా ధర్మాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఉంటే చెత్త చెదరం తినకుండా ఉంటారు భారతీయులు, కానీ తింటున్నారు అన్నీ. ఎందుకంటే ఆ దేవతా గుణాలు కూడా లేవు కదా, తినే తాగే అలవాట్లో అలా లేవు. అందుకే హిందువులు అని పేరు పెట్టేసుకున్నారు, దేవత అనే పేరు తీసేసి देवता धर्म अने तीसे हिंदू धर्म అని చెప్పుకున్నారు. नहीं तो लज्जा आनी चाहिए, हमारे बड़े ऐसे पवित्र और हम ऐसे पतित बन गए. లేకపోతే అసలు సిక్కి అయ్యాలి దేవతా ధర్మం అని గుర్తుంటే. అదేంటి మా పూర్వీకులు ఎంత పవిత్రంగా ఉన్నారు, మేము ఇలాంటి పతితులు అయిపోయామే అని
गिल्ट फीलिंग वस्तुंदी कदा। परंतु अपने धर्म को भूल गए। अभी तुम ड्रामा के आदि मदंत को अच्छी रीति समझ गए हो। कोई भी ऐसी बात हो तो तुम कह सकते कि ये पॉइंट्स अभी बाबा ने बताई नहीं, बस नहीं तो मुफ्त मूंज पड़ते हैं। బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాన్ని చక్కగా తెలుసుకున్నారు. మీతో ఎవరైనా జ్ఞాన సంభాషణ చేసినప్పుడు అలాంటి పాయింట్స్ ఏమైనా వస్తే మీరు క్లియర్గా చెప్పేయండి. ఇప్పటి వరకు ఇంకా ఈ పాయింట్స్ నేను బాబా చెప్పలేదు, మాకు చెప్పినట్లయితే నేను తప్పకుండా మీకు చెప్తామని. బస్ ఎక్కువ తెలిసి తెలియని విషయాల్లో వెళ్తే వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు. बोलो हम पढ़ रहे हैं, सब कुछ अभी ही जान ले फिर तो विनाश हो जाए, परंतु नहीं, अभी మార్జిన్ చెప్పండి. మేము ఇంకా చదువుకుంటున్నాము, చదువు యొక్క సబ్జెక్ట్ అంతా ఇప్పుడు చదివించేస్తే ఎప్పుడో వినాశనం అయిపోద్ది, సత్యంగా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా పరిస్థితి లేదు కదా, ఇంకా టైం ఉంది కదా, ముందు ముందు ఇంకా పాయింట్స్ తెలుస్తుంటే అప్పుడు మేము మీకు చెప్తామని చెప్పండి. हम पढ़ रहे अंत में संपूर्ण पवित्र हो जाएंगे. చదువుకుంటున్నాం, ఇంకా మనం ఆఖరి సమయానికి సంపూర్ణ పవిత్రంగా అయిపోతాం. नंबरवार पुरुषार्थानुसार कट निकलती जाएगी तो सत्य प्रधान बन जाएंगे, फिर इस पति दुनिया का विनाश हो जाएगा. नंबरवार पुरुषार्थानुसाరం తుప్పు తొలగుతూ ఉంటే సతప్రధానం అయిపోతూ ఉంటా, అప్పుడు ఇంక ఈ పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది. आजकल कहते भी हैं कि परमात्मा कहाँ जरूर आया है, परंतु गुप्त है. समय तो बराबर विनाश का है ना. ఈ రోజుల్లో ఇలా అనుకునే మనుషులు కూడా ఉన్నారు, పరమాత్మ ఎక్కడ వచ్చి ఉంటారేమో, ప్రపంచం యొక్క పరిస్థితి చూసి అనుకుంటారు. వచ్చారు కానీ గుప్తంగా ఉన్నారు, అందరూ గుర్తుపట్టలేరు కదా. నిజంగా అదే వినాశన సమయం నడుస్తుంది కదా, పరమాత్మ అవతరిస్తాను అని చెప్పిన సమయమే. బాబే లిబరేటర్ గైడ్ है जो वापस ले जाएंगे, మచ్చర సదృశ మరేంగే. బాబాయే ముక్తిదాత మార్గదర్శకుడు. ఇప్పుడు అందరిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. దోమల గుంపులు అందరూ చనిపోతారు. ఇప్పుడు ये भी जानते सब एक रस याद में नहीं बैठते, कोई का 1 रेट योग रहता है, कोई का आधा घंटा, कोई का 15 मिनट. ఇది కూడా తెలుసు, అందరూ ఏకరస స్మృతిలో కూర్చోలేకపోతున్నారు. కొంతమంది ఎక్కువ రేటు యోగం కుదురుతుంది, కొంతమంది అరగంటే, కొంతమంది 15 నిమిషాల యోగం చేయగలుగుతున్నారు. कोई तो 1 मिनट भी याद में नहीं रहते, కొంతమంది 1 నిమిషం కూడా చేయట్లేదు బాబా స్వామి, బాహ్య విషయాల్లోనే ఉంటున్నారు. कोई कहते हैं हम सारा समय बाप की याद में रहते तो जरूर उनका चेहरा कुछ नुमा चमकता रहेगा. కొంతమంది అంటారు రోజంతా బాబా స్మృతిలోనే ఉంటాము అంటారంట. నిజంగా బాబా స్మృతి ఉంటే వాళ్ళ ముఖం మెరిసిపోవాలి సంతోషంతో. अतीन्द्रिय सुख कैसे बच्चों को रहता है, బాబా స్మృతి టైం దొరికితే బాబా స్మృతి అంటే వాళ్ళ ముఖం సంతోషంతో మెరిసిపోతూ ఉంటుంది, అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అటువంటి పిల్లలు. कहाँ भी बुद्धि भटकती नहीं है, वो सुख फील करते रहेंगे. అతీంద్రియ సుఖ అనుభవం అయిపోయింది అనుకోండి, వాళ్ళ బుద్ధి ఎక్కడ తిరగదు. బాబా స్మృతి అంటే ఆ సుఖం అని అరుచి, ఆ ఫీలింగ్ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. बुद्धि भी कहते हैं एक माशूक की याद में बैठा रहे तो कितनी खट उतर जाए, फिर आदत पड़ जाएगी. ఒకే బాబా ప్రియుడు స్మృతిలో కూర్చొని ఉంటే ఎంతలా తుప్పు తొలగుతుంది కదా అని మన బుద్ధి కూడా అంటుంది కదా. ఇంకా అది అలాగా అలవాటు అయిపోతుంది, బాబా స్మృతులని కూర్చునే అలవాటు. याद की यात्रा से तुम एवर वेल्दी बनते, चक्र भी याद आ जाता है. स्मृति यात्रा द्वारा सदा निरोगीगा, సదా ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా తయారవుతున్నాం. ఎవర్ వెల్దీగా. చక్రం కూడా గుర్తొస్తుంది కదా బాబా స్మృతితో పాటు. సిర్ఫ్ యాద్ మే रहने మెహనత్ బుద్ధి మే చక్ర भी फिरता रहेगा. కేవలం బాబా స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది, బుద్ధిలో చక్రం యొక్క జ్ఞానం కూడా తిరుగుతూ ఉంటుంది. अभी तुम मास्टर बीज रूप बनते हो, याद के साथ सुदर्शन चक्र को भी फिराना है. మాస్టర్ బీజ రూపులు అయిపోతున్నారు ఈ సమయంలో మీరు. అందుకు బాబా స్మృతితో పాటు సుదర్శన్ చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. तुम भारतवासी लाइट हाउस हो, स्पिरिचुअल लाइट हाउस सबको रास्ता बताती है घर का, वह भी समझाना पड़े ना. భారతీయులు మీరు లైట్ హౌస్ అయ్యారు, స్పిరిచువల్ లైట్ హౌస్ అంటే అందరికీ ఇంటికి వెళ్ళే మార్గం చూపించే లైట్ హౌస్ మీరు.
तुम मुक्ति जीवन मुक्ति का रास्ता बताते, इसलिए तुम हो స్పిరిచువల్ లైట్ హౌస్. అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపిస్తున్నారు మీరు. అందుకే మీరు స్పిరిచువల్ లైట్ హౌస్ అయిపోయారు. तुम्हारा స్వదర్శన్ చక్ర ఫిర్తా रहता है. ఆత్మిక లైట్ హౌస్ మీరు. మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది మీ బుద్ధిలో. नाम लिखना है तो समझानी पड़े. बाबा समझाते रहते, तुम सम्मुख बैठे जो पिया के साथ थे उनके लिए सम्मुख बरसात है. బాబా చెప్తున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి వారికి స్వదర్శన చక్రం ఏంటి, ముక్తి జీవన్ ముక్తి ఏంటి. బాబా చెప్తూ ఉంటారు కదా, మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. ఇప్పుడు బాబా సమ్ముఖంగా బాబా చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు. అందుకే పాటల్లో చెప్పారు, ఎవరైతే ప్రేడు తోడులో ఉన్నారో వారిపైన వారి ఎదురుగా వర్షం కురుస్తుంది. బాబా ప్రేడు ఎదురుగా కూర్చున్నాం, జ్ఞాన వర్షం కురుస్తుంది మన పైన. సబ్సే జాస్తి మజా సమ్ముఖ హై. బాబా సమ్ముఖంగా కూర్చొని వినడంలో అన్నింటికన్నా గొప్ప మజా ఉంది. ఎక్కడో దూరంగా ఉండి వింటే మజా రాదు. ఫిర్ సెకండ్ నెంబర్ హే టేప్. బాబా సమ్ముఖంగా వినడం వేరు. సెకండ్ నెంబర్లో బాబా వాయిస్ టేప్ రికార్డ్లో అప్పుడు క్యాసెట్స్ ఉండేవి, వింటాం మనం. ఇప్పుడైతే యూట్యూబ్లో వచ్చేసాయి. సెకండ్ నెంబర్ అది మజా వచ్చేది అందులో తక్కువ. థర్డ్ నెంబర్ మురళి. థర్డ్ నెంబర్లో ప్రింట్ అయిన మురళి తెచ్చి చదువుకుంటామే అది. ఇంకా అది కూడా కాకుండా ఇళ్లల్లో కూర్చొని వింటున్నారే, అది ఇంకా ఫోర్త్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనాశ. शिव बाबा ब्रह्मा द्वारा सब कुछ समझाते. ये ब्रह्मा भी जानते तो है ना, ब्रह्मा द्वारा शिव बाबा अन्य विषयाలు మనకు చెప్తున్నారు. బ్రహ్మకు కూడా తెలుసు కదా జ్ఞానం. फिर भी तुम यही समझो कि शिव बाबा कहते. బ్రహ్మ కూడా చెప్పగలరు, అన్నీ తెలుసు, అయినా కూడా शिव बाबा చెప్తున్నారు అనుకునే వినండి. ये ना समझने कारण बहुत अवज्ञा करते. शिव बाबा చెప్తున్న విషయాలను అనుకోకపోవడం వలన, బ్రహ్మ బాబా చెప్తున్నారేమో అనే ఆలోచన రావడం వలన చాలా విషయాలు చాలామంది అవాజ్ఞ చేస్తున్నారు. పర్వాలేదులే, ఏమీ చేసే ఎక్కర్లేదు, అది బ్రహ్మబాబా చెప్తున్నారేమో అని భ్రాంతితో అవాజ్ఞ చేసేవారు ఉన్నారు. शिव बाबा जो कहते वो कल्याणकारी है, भल अकल्याण हो जाए वो भी कल्याण के रूप में बदल जाएगा. शिव बाबा చెప్తున్నది కళ్యాణకారి విషయాలే. భలే అకల్యాణము జరిగినా మనకు అది కూడా కళ్యాణం యొక్క రూపంలో మారిపోతుంది. అకల్యాణం అనేది లేదు బాబా పిల్లలయ్యాక. अच्छा मीठे मीठे सीखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप के हर डायरेक्शन पर चलकर अपनी उन्नति करने. बाबा యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడుస్తూ తమ ఉన్నతి చేసుకోవాలి. एक बाप से सच्ची सच्ची प्रीत रखनी. ఒక్క బాబాతోని సత్యసత్యమైన ప్రీతి ఉంచుకోవాలి. याद में ही भोजन बनाना और खाना है. బాబా స్మృతిలో ఉంటూనే వంట తయారు చేయాలి మరియు భోజనము తినాలి. బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ తమ ఉన్నతి చేసుకోవాలి. ఒక బాబాతోనే సత్యసత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. బాబా స్మృతిలోని భోజనం తయారు చేయాలి మరియు తినాలి. सेकंड पॉइंट, स्पिरिचुअल लाइट हाउस बन. सबको मुक्ति जीवन मुक्ति का रास्ता बताना है. ఆత్మిక లైట్ హౌస్గా తయారై అందరికీ ముక్తి జీవన్ ముక్తి का మార్గం చూపించాలి. బాబ్ సమాన్ కళ్యాణకారి జరూర్ బన్నా హై. బాబా సమానంగా తప్పకుండా కళ్యాణకారిగా తయారవ్వాలి. ఆత్మిక లైట్ హౌస్గా తయారై అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించాలి. బాబా సమానంగా తప్పకుండా కళ్యాణకారిగా తయారవ్వాలి. वरदान, ईश्वरीय शान में स्थित रहे, हर कर्म शानदार बनाने वाले, सर्व परेशानियों से मुक्त भव. ఈశ్వరీయ హోదాలో స్థితిలో ఉంటూ ప్రతి కర్మ
హుందాగా తయారు చేసుకునేటటువంటి సర్వ అలజడుల నుండి ముక్తులు కండి. ఈశ్వరీయ హోదాలో స్థితులై ఉంటూ ప్రతి కర్మ హుందాగా తయారు చేసుకునేటటువంటి సర్వ అలజడుల నుండి ముక్తులు కండి. सदा इसी ईश्वरी शान में रहो कि मैं बाप दादा का नूरी रतन हूँ. हमारे नैनों व नज़रों में कोई भी चीज़ समा नहीं सकती. सदा इदे ఈశ్వరీయ హోదాలో ఉండండి. నేను బాప్ దాదా యొక్క నయనాలలో రత్నాన్ని. కాబట్టి నా నయనాలలో నా దృష్టిలో ఇంకో వస్తువు ఏది ఇమడదు. इस शान में रहने से भिन्न भिन्न प्रकार की परेशानियां स्वतः समाप्त हो जाएगी. ఇలాంటి హోదాలో మీరు స్థితిలో ఉండడం వలన రకరకాల అలజడులు స్వతహగా సమాప్తైపోతాయి. कोई भी प्रकार की कंप्लेंट नहीं रह सकती. ఇలాంటి कंप्लेंट ఉండదు మీ దగ్గర, ఫిర్యాదులు ఇంక ఉండవు. जितना जो अपनी ऊंची शान में स्थित रहती उन्हें मान भी स्वतः प्राप्त होता है और उनके हर कर्म शानदार होते हैं. ఎవరు ఎంత తమ ఉన్నతమైన హోదాలో స్థితిలో ఉంటారో అంత స్వతహాగా వారికి మాన్యత కూడా లభిస్తూ ఉంటుంది. వారి యొక్క ప్రతి కర్మ హుందాగా ఉంటుంది. స్లోగన్ ట్రస్టీ वो है जो अपना सब कुछ बाप हवाले कर दे. ఎవరైతే తమ సర్వస్వం బాబాకు అర్పించేస్తారో వాళ్ళే ట్రస్టీ. ఎవరైతే తమ సర్వస్వం బాబాకు అర్పిస్తారో వాళ్ళే ट्रस्टी. निमित्त मात्र. यह व्यक्त इशारे महान बनने के लिए मधुरता और नम्रता का गुण धारण करो. आपके हर बोल में मधुरता, संतुष्टता, सरलता की नवीनता हो. మీ యొక్క ప్రతి మాటలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉండాలి. బ్రాహ్మణ ఆత్మకి బోల్ సాధారణ బోల్ నా హో. బ్రాహ్మణ ఆత్మల యొక్క మాటలు సాధారణమైన మాటలుగా ఉండకూడదు. యహీ మహానత और यही నవీనత है. ఇదే మహానత మరియు ఇదే నవీనత. मधुर बोल, मधुर संस्कार, मधुर स्वभाव द्वारा दूसरों का भी मुख मीठा कराते रहो. మధురమైన మాటలు, మధురమైన సంస్కారం, మధురమైన స్వభావం ద్వారా ఇతరుల యొక్క నోటిని కూడా మధురముగా చేయిస్తూ ఉండండి. सदा अतक भाव और मधुर भाव के वरदानों से बढ़ते उड़ते चलो. सदा अतक भव మధుర భవ అనే వరదానాలతో ముందుకు నడుస్తూ ఎగురుతూ ఉండండి. అలసట లేకుండా ఉండేవారు కావాలి, మధురంగా ఉండేవారు కావాలి. మధుర మాటలు, మధురమైన సంస్కారం, మధుర స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా మధురం చేయిస్తూ ఉండండి. సదా అత్తకు భవ మరియు మధుర్ భవ. సదా అలసట లేనివారు కండి మరియు మధురంగా కండి అనే వరదానాలతో ముందుకు వృద్ధి చెందుతూ ఎగురుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు, బాబా స్మృతిలో ఎక్కేరేటుగా ఉన్నట్లయితే అది మీ ముఖంలో కూడా ప్రకాశం నిండుతుంది. మెరుస్తూ ప్రకాశంతో ఉన్న, సంతోషంగా ఉన్న ముఖం మీది తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతిలో కూర్చోవటానికి భీతి ఏంటంటే ఉద్యోగం, వ్యాపారం, ఈ పంచాయతీ అంతా పక్కకు పెట్టి మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకుంటూ కూర్చోవాలి. దేహ సంబంధాల యొక్క పెద్ద గూడు, సాలిగూడు లాంటి ఈ సంబంధాల యొక్క గూడుని మింగేసి అంటే క్లోజ్ చేసి పక్కన పెట్టి ఆత్మ అభిమాని కూర్చోవాలి బాబా స్మృతిలో. దేహము, దేహ ప్రపంచం నుండి చనిపోయానా అన్నంత ఈ సంకల్పాలు, ఇక్కడుండే బరువు, ఈ ఆలోచనల నుండి దూరమై వాటిని మరచి ఒక్క బాబా స్మృతిలో అశరీరీ అవస్థలో కూర్చోవాలి అని చెప్తున్నారు బాబా. దీనివలన ఆత్మ పైన ఉన్న తుప్పు తొలగుతుంది. బాబా స్మృతిలోనే వంట చేయాలి, తినాలి. సత్యమైన ప్రీతి బాబాతో జోడించుకోవాలి. స్పిరిచువల్ లైట్ రోజ్ అయిపోయి ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం అందరికీ చూపించాలి.
ఈశ్వరీయ హోదాలో మనం ఉంటూ హుందాగా మన కర్మలు చేయాలి. అలాంటి అలజడి నుండి ముక్తులయ్యే ఆత్మలు కావాలి. అలా ఉంటే ఆటోమేటిక్గా సర్వ అలజడుల నుండి స్వతహాగా దూరం అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. అలాంటి వాళ్ళకి స్వతహాగా అందరి నుండి మాన్యత కూడా దొరుకుతుంది. టైం దొరికినప్పుడు అంతా బాబా స్మృతి చేస్తూ ఉండాలి. కొంతమంది గంట, కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 5 నిమిషాలు, పావు గంట, కొంతమంది 1 నిమిషం కూడా స్మృతి చేయరు. కొంతమంది అయితే ఎప్పుడు టైం దొరికినప్పుడు బాబానే జ్ఞాపకం చేస్తున్నాము అని అంటారు. అలాంటి వాళ్ళు ముఖము కూడా మెరుస్తుంది ఆనందంలో అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతితో పాటు ఆటోమేటిక్గా చక్రం కూడా గుర్తొస్తూ ఉంటుంది కదా, అది కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. మాస్టర్ బీజ రూపం మీరు, కాబట్టి చక్రం యొక్క జ్ఞానం అంతా బుద్ధిలో వచ్చేస్తుంది. ఎంతెంత స్మృతి కుదురుతూ ఉంటుందంతా ఎవరు హెల్దీ ఎవరు వెల్దీ అయిపోతారు, మరి స్పిరిచువల్ లైట్ హౌస్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. సమ్ముఖంగా వింటున్నప్పుడు ఆ నశ ఎలా ఉంటుందంటే జ్ఞాన వర్షమే మీ పైన కురుస్తుందా అని అనుభవం అవుతుంది. సమ్ముఖంగా వినేదానికి, టైప్ అయిన మురళి వినడానికి, మళ్ళీ ఇది వదిలేసి ఇంట్లో కూర్చొని వినడానికి తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సమ్ముఖంగా వింటూ ఆ నశను అనుభవం చేసుకోవాలి. ఓం శాంతి.